10 బీఆర్ఎస్ కేవలం కమిషన్ల కోసమే పాలించిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చెక్ డ్యాంలు కట్టడానికి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గుత్తాపట్టి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుందన్నారు. చెక్ డ్యాంలను ప్రణాళిక లేకుండా కట్టారన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న కాంట్రాక్టర్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో చెక్ డ్యాంల మీద విచారణ జరపాలన్నారు. కాంట్రాక్టులు అవినీతికి పాల్పడ్డారని తేలితే వారి నుంచి డబ్బులను రికవరీ చేయాలన్నారు బండి సంజయ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చెక్ డ్యాంలు అంతకుముందు ఒక గుత్త పట్టిరు తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. గుత్త కాంట్రాక్టర్ ఇక రైతుల కోసం కాదు, ప్రజల కోసం కాదు, మొత్తము ఏకదా గుత్త పెట్టిరు. ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యాంలు కట్టాలి, గిన్ని పైసలు కమిషన్ గింత మీకు గింత. బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్. సర్పంచ్లు కూడా రోడ్ వేసిన సర్పంచ్ పైసలు రాలే, కమ్యూనిటీ సర్పంచ్ పైసలు రాలే. క్వాలిటీ లేకుండా పనిచేస్తే ఎక్కడ అసలు ప్రణాళిక లేకుండా ఫస్ట్ కట్టిర్రు. కూలిపోయిన వాడికి బిల్స్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరికి యాక్షన్ తీసుకుంటారు? చెక్ డ్యాంలు ఎక్కడికక్కడ కూలిపోయినాయి, క్వాలిటీ లేకుండా పనిచేసారు, ప్రజలు మొత్తుకుంటున్నారు. దాదాపు సంవత్సరం నుంచి గత సంవత్సరం ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వానికి నేను గతంలో కూడా కరీంనగర్లో తిరిగినా కొట్టుకపోయినాయి. గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక దృక్పథం, ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యాంల మీద ఒక్కసారి విచారణ జరపాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరు ఉంటే ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, లేకుంటే రికవరీ చేయాలి. ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే, ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులను జప్తు చేస్తే ఇంకొకరు భయం ఉంటుంది, ఇచ్చుకో పుచ్చుకో, అంటే ఈ సిస్టమ్ వస్తుంది వాళ్ళ. కాబట్టి వీటిని పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి డిమాండ్